ఫీలింగ్స్ అనేవి మీ ఒక్కరికే ఉండవు, అందరికీ ఉంటాయి. కేవలం మీ ఫీలింగ్స్ మాత్రమే ప్రపంచంలో మోస్ట్ ఇంపార్టెంట్ అని అనిపించిన సిచ్యువేషన్ ఉందా? మీ బాధ, మీ కోపం, మీ ఆనందం ఇవన్నీ మీ చుట్టూనే తిరుగుతున్నట్టు అనిపిస్తుందా? ఇప్పుడు నేను చెప్పబోయేది మీ ఆలోచనలను కంప్లీట్గా మార్చేస్తుంది. కేవలం మీ ఒక్కరికి మాత్రమే ఫీలింగ్స్ ఉంటాయా? ప్రతి ఒక్కరికి ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. ఇది నిజంగా అర్థమైతే మీ జీవితం మారిపోతుంది. ఇప్పుడు మనం నీ మనశ్శాంతిని కాపాడుకో, నీకు నచ్చింది చేసుకో, ముందుగా నిన్నే చూసుకో అనే మాటలు వింటూ వస్తున్నాం. ఇది నిజమే, కానీ మనం ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మర్చిపోయాం. అదే సానుభూతి అంటే ఎంపతి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫీలింగ్స్కే ఇంపార్టెన్స్ ఇస్తే రిలేషన్షిప్స్ అనేవి కూలిపోతాయి. నెంబర్ 1, నా ఫీలింగ్సే ఇంపార్టెంట్ అనే భ్రమలో ఉండటం. ఎవరైనా మీ మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే మీరు బాధపడతారు. ఎవరైనా ప్లాన్ క్యాన్సిల్ చేస్తే మీరు అప్సెట్ అవుతారు. ఎవరైనా మీతో ఆర్గ్యూ చేస్తే మీరు దాన్ని ఒక ఫైట్ లాగా ట్రీట్ చేస్తారు. నిజంగానే మనందరం ఇలానే అనుకుంటాం, కానీ నిజం ఏంటంటే ఆ వ్యక్తికి కూడా తన ఓన్ ఫీలింగ్స్, ప్రాబ్లమ్స్, థాట్స్ అనేవి ఉంటాయి. వాళ్ళు బిజీగా ఉండొచ్చు, వాళ్ళు ఏదో కష్టంలో ఉండొచ్చు, వాళ్ళు మీకు నష్టం చేయాలని అనుకోకపోవచ్చు, కానీ మనం మన ఫీలింగ్స్ మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టడం వల్ల వాళ్ళ ఫీలింగ్స్ని మర్చిపోతాం. నెంబర్ 2, ప్రతి ఒక్కరూ ఏదో ఒక దాని గురించి పోరాటం చేస్తున్నారు. మీ చుట్టూ చూడండి, దూరంగా ఉన్న ఫ్రెండ్, రూడ్గా మాట్లాడే కొలీగ్, మిమ్మల్ని అర్థం చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు మీ స్టోరీలో క్యారెక్టర్స్ మాత్రమే కాదు, వాళ్ళు వాళ్ళ ఓన్ స్టోరీలో హీరోస్. వాళ్ళకు బాధలు ఉన్నాయి, ఫీలింగ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది మీరు అర్థం చేసుకున్నప్పుడు మీరు ప్రతి విషయాన్ని పర్సనల్గా తీసుకోవడం ఆపేస్తారు. నెంబర్ 3, ద పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు కోపంగా రెస్పాండ్ అవ్వకుండా కాసేపు ఆగి వాళ్ళు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారో అని అనుకుంటే ఈ ఒక్క క్వశ్చన్ ఫ్రెండ్షిప్ని కాపాడుతుంది, రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేస్తుంది, గొడవలన్నీ తగ్గిస్తుంది. ఎందుకంటే ఎక్కువ గొడవలు ద్వేషం వల్ల రావు, ఫీలింగ్స్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల వస్తాయి. ఇద్దరు మనుషులు ఎవరి ఓన్ ఫీలింగ్స్కి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తే గొడవలు వస్తాయి. ఆ ఇద్దరిలో ఒక్కరైనా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే సిచ్యువేషన్ అంతా చేంజ్ అవుతుంది. నెంబర్ 4, బ్యాలెన్స్గా ఉంటూ మిమ్మల్ని కూడా కోల్పోకుండా ఉండటం. ఇది మీ ఫీలింగ్స్ని ఇగ్నోర్ చేయమని కాదు, ఎవరైనా మిమ్మల్ని హర్ట్ చేయడానికి ఛాన్స్ ఇవ్వమని కూడా కాదు, తప్పు జరిగినప్పుడు సైలెంట్గా ఉండమని కూడా కాదు. దీని మీనింగ్ ఏంటంటే బ్యాలెన్స్గా ఉండాలని. మీ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి, అలాగే మిగతా వాళ్ళ ఫీలింగ్స్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే రియల్ మెచ్యూరిటీ అంటే నేను ఇలా ఫీల్ అవుతున్నాను కాబట్టి నేనే కరెక్ట్ అనేది కాదు. నిజమైన మెచ్యూరిటీ ఏంటంటే నేను ఇలా ఫీల్ అవుతున్నాను కానీ నిన్ను కూడా అర్థం చేసుకుంటాను అనేది మెచ్యూరిటీ. నెంబర్ 5, చిన్న చేంజ్ అనేది కంప్లీట్ సిచ్యువేషన్ని చేంజ్ చేస్తుంది. ఈ రోజు నుంచే ఒక చిన్న చేంజ్ని ట్రై చేయండి. రియాక్ట్ అయ్యే ముందు నేను ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నాను, ఎదుటివాడు ఏం ఫీల్ అవుతున్నాడు అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇది చేస్తే మీరు ఎక్కువ రెస్పెక్ట్ని గెయిన్ చేసుకుంటారు, ఎమోషనల్గా స్ట్రాంగ్గా చేంజ్ అవుతారు, ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే మీరు మిగతా వాళ్ళని అర్థం చేసుకుంటే వారితో ఫైట్ చేయడం అనేది స్టాప్ అయిపోతుంది. ఫైనల్ కాన్క్లూజన్ ఏంటంటే మీ ఫీలింగ్స్ ఇంపార్టెంటే, కానీ మిగతా వాళ్ళ ఫీలింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. జీవితం అంటే ఎవరు కరెక్ట్ అనేది ప్రూవ్ చేయడం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం. కాబట్టి తర్వాత మీరు బాధపడుతున్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు ఒకసారి ఆగి ఫీలింగ్స్ మీ ఒక్కరివి మాత్రమే కాదు, అందరివి కూడా అని గుర్తుంచుకోండి. మీరు దీన్ని గౌరవించినప్పుడు ప్రపంచం కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది. ఈ వీడియో మీ ఆలోచనలో చిన్న చేంజ్ తీసుకొచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మెంటల్ అండ్ ఎమోషనల్ గ్రోత్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.